దేవి అలంకరణలో అభయమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, భక్తుల ప్రవాహం చూడొచ్చు. మనం చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొంతమంది మాలదారులు కూడా వస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మూలా నక్షత్రం రోజు తీసుకుంటే శుభం జరుగుతుంది. మొత్తం ఉచిత దర్శనంతో పాటు 100-300 రూపాయల దర్శనం మొత్తం అన్ని కూడా కిటకిటలాడిపోతున్నాయి చూడొచ్చు. అంటే ఒకేసారి ఈ భక్తులంతా కూడా క్యూ లైన్ల మీద ఒకేసారి భారం పడకుండా వీళ్ళని కంపార్ట్మెంట్ విడతలుగా కంపార్ట్మెంట్లోకి తీసుకొని ఆ తర్వాత విడిచిపెడుతున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు. బాగా ఎక్కడ రద్దీకి అవకాశం లేకుండా మొత్తం మీద అయితే వేల మంది, ఇంతవరకు 73,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే అంత శుభం జరుగుతుందని వీరి నమ్మకం. అందుకే మూలా నక్షత్రం రోజు గత మిగతా రోజుల కంటే కూడా ఎక్కువ రద్దీ మనకి కనిపిస్తుంది. చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మాలదారులు కూడా భవానీ మాలధార చేసిన వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం వివిధ ఫ్లైఓవర్ నుంచి కార్పొరేషన్ ఆఫీస్ మీదుగా వినాయక గుడి వరకు కూడా ఈ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడే సింగనగర్ నుంచి. మేము తెల్లవారు 4ంటికి వచ్చాం సార్. ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాం. అవునండి, అమ్మవారి దర్శనం కోసం వచ్చామండి. సరస్వతి అమ్మవారు మొక్కున్నామండి, చల్లగా కాపాడాలని. మేము కాట్రపాడు గుంటూరు పక్కన మార్నింగ్ 5కి వచ్చాం. మా మమ్మీ వచ్చారు, మాలేసుకున్నారు, సో అందుకని వచ్చారు. దర్శనం చేసుకోవడానికి వచ్చామండి అమ్మవారిని. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. బాగుంటుంది. 5-6 సంవత్సరాల నుంచే వస్తున్నాం ప్రతి సంవత్సరం. అమ్మవారి కృప ఉండాలి, అమ్మవారు దయగలగా అమ్మవారు, అందుకని వస్తున్నాం సార్. మొత్తం మీద ఒకేసారి కంపార్ట్మెంట్ విడిచిపెట్టడంతో వీరంతా కూడా క్యూ లైన్లోకి వెళ్లేందుకు ఉత్సాహంతో వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం మీద అయితే భక్తుల రద్దీని అయితే రెగ్యులేట్ చేయగలుగుతున్నారు. ప్రతి ఏటా కూడా వస్తున్నాం, అమ్మవారిని దర్శించుకుంటున్నాం, మొక్కులు తీర్చుకుంటున్నాం, అందరూ సంతోషంగా చెప్తున్నారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా పాపం క్యూ లైన్లో ఉండటం వల్ల, కంపార్ట్మెంట్లో వేచి ఉండటం వల్ల కొంత దర్శనానికి అయితే ఆలస్యం ఏర్పడింది. మొత్తం మీద ఇప్పటికైనా క్యూ లైన్లోకి వెళ్లేందుకు వాళ్ళంతా ఉత్సాహం చూపుతున్న పరిస్థితి. మొత్తం మీద ఏర్పాట్లు అయితే సంతృప్తికరంగా ఉన్నాయి. 86% మంది భక్తులైతే ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే క్యూ లైన్లు కానీ కంపార్ట్మెంట్లు కానీ రెగ్యులేట్ చేస్తున్న పరిస్థితి అయితే బాగుంది. ఎక్కడా కూడా రద్దీకి వీలు లేకుండా వేలాది మంది ఒకేసారి వచ్చినా కూడా నియంత్రించేలా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. మొత్తం మీద ఈ స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు వేయటం, అలాగే దసరా ఉత్సవాలు కూడా ఈ ఏడాది ఏర్పాటు చేయటం వల్ల భక్తుల సంఖ్య పెరిగిందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద అయితే కొండ కింద ఈ క్యూ లైన్లు 2 కిలోమీటర్ల పైన ఉంటుంది కొండపైకి అమ్మవారిని చేరుకునేందుకు. ఈ గ్యాప్లో మొత్తం మీద ఏర్పాట్లు అయితే సంతృప్తికరంగా ఉన్నాయి. కొన్ని వేల మంది వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మొత్తం మీద అయితే ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని భక్తులు చెప్తున్న పరిస్థితి. మళ్ళీ రావాలనేది వాళ్ళ అభిలాషగా కనిపిస్తుంది. కొండ కింద వినాయక గుడి, అలాగే ఫ్లైఓవర్, కార్పొరేషన్ పరిధిలో ఈ కంపార్ట్మెంట్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్లు దాటిన తర్వాత క్యూ లైన్లకు వస్తారు. మొత్తం మీద రద్దీని నియంత్రించేందుకు చేసిన ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, ఆర్ట్ స్టూడియో.